హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనము 3-in-1 స్ట్రాటజీ అయిన 21 EMA ప్లస్ RSI ప్లస్ MACD ఈ మూడు కాంబినేషన్ తోటి ఒక ట్రేడ్ తీసుకోవడం ఎలాగా, అండ్ అలాగే ఈ ట్రేడ్లో వచ్చేసి మీరు నోట్ చేసుకోండి కావాలనుకుంటే ఒకసారి నేను చెప్పే పాయింట్స్ని. నిఫ్టీలో అయితే 10 to 30 పాయింట్స్ టార్గెట్. ఓకే, స్టాప్ లాస్ అనేది కూడా చెప్తాను మీకు. 21 EMA బేస్డ్ కింద మన స్టాప్ లాస్ అనేది ఎగ్జిట్ అయిపోతాం, లేదంటే కాస్ట్ టు కాస్ట్ మీరు ఎగ్జిట్ అయిపోవడానికి ప్లాన్ చేసుకోవాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసి 20 to 50 పాయింట్స్ మన టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 21 EMA ఇన్ ద స్టాప్ లాస్ ఆర్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోవాలి. ఇది స్ట్రాటజీ. ఇందులో మనం చూడాల్సింది ఏంటి అంటే, నిఫ్టీ అంటే 1 or 2 లాట్స్ తోటి చేసేవారికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓవర్ ట్రేడ్ చేయకుండా 100% కన్ఫర్మేషన్, 100% అంటే ఒక 80 to 90% కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము ట్రేడ్కి రెడీ అయిపోతాము. ప్లస్ ఎంట్రీ తీసుకున్నప్పుడు కొంచెం హోప్ తోటి, అంటే మీరు బ్యాక్ టెస్ట్ చేసినా మీకు ఈ ట్రేడ్ అర్థమవుతుంది. అండ్ ప్రజెంట్ లైవ్లో మీరు ఎప్పుడైనా చూస్తూ ఉంటే కూడా ఇలా MACD అండ్ 21 EMA RSI మీరు గమనించాలంటే ట్రేడింగ్ వ్యూలో 3 సెటప్స్ ఎలాగ పెట్టుకోవచ్చు, అండ్ అంటే 3 ఇండికేటర్స్ ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు కదా. అండ్ దట్ మీరు బ్రోకర్ ఏదైతే మనం బ్రోకర్ వాడుతున్నామో అందులో కూడా చార్ట్లో కూడా ఈ సెట్టింగ్స్ అనేవి ఈజీ అవైలబిలిటీ ఉంటాయి కదా. ప్రత్యేక MACD అవైలబుల్ ఉంటుంది, 21 EMA అవైలబుల్ ఉంటుంది, RSI అవైలబుల్ ఉంటుంది. ఇందులో వచ్చి MACD యాజ్ ఇట్ ఈస్గా ఉంచాను, ఎలాంటి సెట్టింగ్ చేంజ్ చేయలేదు. 21 EMA అంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అంతే, ఇంకా దాన్ని ఏం సెట్టింగ్ లేదు. RSI వచ్చేసరికి 60-40 పెట్టాను, మిడిల్ బ్యాండ్ వచ్చేసి 50కి ఒక లైన్ వేసాను. ఇది మీరు కావాలంటే ఈ సెట్టింగ్ చూసుకోండి, ఇది అవసరం లేదు. ప్లస్ 60-50-40 ఓకే, ఇంకేం చేంజ్ లేదండి. ఇప్పుడు మన స్ట్రాటజీ ఏం చెప్తుంది, ఎలా వాడాలి అనేది చూద్దాం. నిఫ్టీకి వచ్చి వెంటసరికి ఇక్కడ చూడండి, ఎప్పుడైతే RSI కింది నుంచి వెళ్ళి పైకి వెళ్ళిపోతుందో, ఏదంటే ఒక ట్రెండ్ ఉంది, ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక చోట గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏదో అయిపోయింది, మూమెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీరు గమనించారంటే MACD పైన 0 లెవెల్ పైన MACD మనకు సిగ్నల్ లైన్ పైన ఉంది, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది. ఇక్కడ ఏంటి, RSI కన్ఫర్మేషన్ ఇచ్చింది, 21 EMA కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. మనం ఈ క్యాండిల్ పైన ఎంట్రీ, ఇది 0 లైన్ పైన ఉంది కదా MACD, ప్లస్ ఇక్కడ RSI కూడా కన్ఫర్మేషన్, దీనిపైన మనం ఎంట్రీ తీసుకుంటాము. ఇక్కడ నుంచి వెళ్ళి మన టార్గెట్స్ వచ్చి నిఫ్టీలో 30 పాయింట్స్, లేదంటే 10 to 20 పాయింట్స్, అంటే ఫస్ట్ 10 పాయింట్స్, 20 పాయింట్స్, 30 పాయింట్స్ మినిమం మన టార్గెట్. లేదు, ఇందులో మీకు ట్రేడ్ కంటిన్యూ అవ్వాలనుకుంటే MACD అనేది పైన ఉన్నంతసేపు మీరు హోల్డ్ చేయొచ్చు, అండ్ 21 EMA కిందికి వచ్చేంత వరకు మీరు ట్రేడ్ని హోల్డ్ చేయొచ్చు. అలాగే RSI అనేది 50 బిలో వచ్చేంత వరకు, 50 క్రాస్ అవుతుంది, 50 నుంచి టచ్ అయ్యి ఇలా పైకి వెళ్తే కదా 50 క్రాస్ అవుతుంది. గమనించాలంటే ఇక్కడ 50 క్రాస్ అవ్వలేదు, ప్లస్ ఇక్కడ 21 EMA క్రాస్ అవ్వలేదు, ప్లస్ ఇక్కడ 0 లైన్ క్రాస్ అవ్వలేదు. ఇది మన ట్రేడ్ సెటప్. నెక్స్ట్ డౌన్ సైడ్ చూసారంటే చూడండి, ఇక్కడ మనకు MACD క్రాస్ ఓవర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, 0 లైన్ కిందికి వచ్చినాయి MACD అండ్ సిగ్నల్ లైన్. ఇక్కడ 21 EMA, ఇక్కడ ఇది ఏంటి మనకు 40 బిలో వస్తుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ, కానీ ఇక్కడ టైం దగ్గర ఉంది, టైం ఎంత ఇది, ఓకే, ఇది చాలా క్లోజింగ్ టైంలో కాబట్టి ఓకే వదిలేయండి. సరే, ఇక్కడ చూడండి, ఓపెనింగ్ తర్వాత మధ్యాహ్నం మనకు ఒక ట్రేడ్, ఇక్కడ 21 EMA దగ్గరే ఉన్నది, MACD పైన ఉంది, RSI అనేది 50 దగ్గరే ఉంది. ఎప్పుడైతే RSI 60 ఎబోవ్ వెళ్తుందో ఇక్కడ 21 EMA కన్ఫర్మేషన్, MACD కన్ఫర్మేషన్ 0 లైన్ పైకి వెళ్ళిపోయినాయి. సో మన ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ, ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది మీరు 21 EMA, ఫస్ట్ మనం 21 EMA కిందికి క్యాండిల్ క్లోజ్ అవుతుందా, ఇక్కడ మన స్టాప్ లాస్, ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ ట్రేడ్. ఈ మూడు కన్ఫర్మేషన్ ఇచ్చినాయంటే ఖచ్చితంగా మనకు చాలా రేర్ కేసెస్ మనకి SL హిట్ అవుతూ ఉంటుంది, కానీ ఒక మంచి ట్రేడ్. అంటే ఎక్కువ హోల్డింగ్ అనేది కష్టము, ఒకవేళ మనకు డే స్టార్టింగ్లో దొరికితే అలా హోల్డింగ్ చేసుకోవచ్చు, కానీ మధ్యాహ్నం కానీ ఇలాంటి టైంలో తక్కువ ఉన్న టైంలో దొరికితే మాత్రం ఏంటంటే తొందరగా ఎంట్రీ అవ్వాలి. టార్గెట్ గుర్తుపెట్టుకోండి, నిఫ్టీలో వేస్తే 30 పాయింట్స్ మ్యాక్స్, ఇంకా పైన వెళ్తుంది అని అంటే ఇలా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి మనకు టెన్షన్ అయిపోతుంది.
కానీ ఇది 50 వరకు బిలో వచ్చేంత వరకు మీరు హోల్డ్ చేయొచ్చు, లేదా 21 ఎంఏ కింద క్యాండిల్ క్లోజ్ అయినా క్లోజ్ చేయొచ్చు, లేదా 0 లైన్ కింద మ్యాక్డీ ఇలా 0 లైన్ దగ్గరకు వచ్చినా మీరు క్లోజ్ చేయొచ్చు. చూసారంటే ఇక్కడ వచ్చింది, ఈ నిన్నటి నుండి హోల్డ్ చేస్తే ఇక్కడ వచ్చింది, కానీ మనకు నెక్స్ట్ డే ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, ఇది హోల్డ్ చేయడం. ఓకే, మన టార్గెట్ సింపుల్ అండి, ఎక్కువ అవసరం లేదు, 1 or 2 లాట్స్ తోటి మనం చేసుకుంటే మంచిది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ, ఓకే, నేను ఆల్రెడీ కొన్ని లైన్స్ వేసి పెట్టాను కాబట్టి మీకు చూపించడం కోసం. ఇక్కడ చూడండి, ఓకే, ఇది కూడా ఏమైంది, పైకి వెళ్ళిపోయింది, ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, 0 లైన్ పైన ఉంది, క్రాస్ ఓవర్ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 0 లైన్ పైన ఉంది. ఈ 0 లైన్ కింద మ్యాక్డీ అండ్ సిగ్నల్ లైన్ ఉంటే వేరే సైడ్ 21 EMA కన్ఫర్మేషన్, ఇది 60 కన్ఫర్మేషన్. సో మనం ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాం, తర్వాత మూమెంట్ చూసుకోండి. ఓకే, 250 పాయింట్స్, కానీ మన టార్గెట్ వచ్చేది మనకు ఆప్షన్స్లో ఎట్ ద మనీ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఈ సెటప్లో మీరు స్టాక్స్లో కూడా చూసుకోవచ్చు, అలాగే 15 minutes టైం ఫ్రేమ్లో కూడా మీరు కావాలంటే చూసి ట్రేడ్ చేయండి. మ్యాక్డీ RSI కన్ఫర్మేషన్, 21 EMA కన్ఫర్మేషన్, ట్రేడ్ దొరికిందా? ఇక్కడ చూడండి, ఇది పైకి, కానీ ఇక్కడ ఓకే డే దగ్గర ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, మ్యాక్డీ కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నారు, కానీ 21 EMA పైకి వెళ్ళలేదు, 100 పాయింట్స్. కానీ ఇక్కడ చాలాసేపు మేము హోల్డ్ చేసింది, ఇక్కడ 50 వరకు కూడా వెళ్ళలేదు కదా మ్యాక్డీ, 50 క్రాస్ కూడా వెళ్ళి 50 వెళ్ళలేదు, సారీ RSI 50 పైకి వెళ్ళలేదు, ఇక్కడ మ్యాక్డీ కూడా పైకి వెళ్ళలేదు. సో మీరు ట్రేడ్ హోల్డ్ చేశారు, 50 పాయింట్స్ అనేది వచ్చింది. ఇది చూడండి, మ్యాక్డీ కన్ఫర్మేషన్ 0 లైన్ కిందికి వచ్చింది, 21 EMA కిందికి వచ్చింది, ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఇక్కడ RSI కూడా 60 కిందికి, ఈ క్యాండిల్లో మీరు అలర్ట్ అయిపోయి ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, ఈ క్యాండిల్ క్లోజింగ్లో కిందికి ఎంట్రీ తీసుకున్నారు, 100 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. సో 30 పాయింట్స్, 20 పాయింట్స్ ఆర్ 50 పాయింట్స్ మూమెంట్, 30 పాయింట్స్ 20 అట్లీస్ట్ 25 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ఈజీ ట్రేడ్. ఇది చూడండి, ఇది క్రాస్ ఓవర్ అంటే 0 లైన్ కింద ఉంది, క్రాస్ ఓవర్ పక్కన ఉంటుంది, 0 లైన్ కిందే ఉంది, 21 EMA కన్ఫర్మేషన్, ఇక్కడ మనకి ఇది కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నారు, కొంచెం పెద్ద స్టాప్ లాస్ అయిపోయింది చూడండి, అయినా వచ్చింది, మనకు స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఇలా చూసుకుంటూ పోతే నేను బ్యాక్ టెస్ట్లో మీకోసం చూపించడం కోసం పెట్టినవి. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ స్ట్రాటజీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ఒక లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా మన ట్రేడింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.